హలో అండి అందరికీ మంచి రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కొంచెం గసగసాలు దాల్చిన చెక్క లవంగ ఇలాచి కొంచెం నూనెలో వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా తర్వాత ఒక కడాయిలో నూనె వేసుకొని ఉల్లి పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి అందులో రుచికి సరిపడా సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి సిమ్లోనే పెట్టుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు అలా మూత పెడుతూ ఉండాలి చూసారా ఈ విధంగా కలుపుకోవాలి నాకు ఇక్కడ కిచెన్లో లైటింగ్ కరెక్ట్గా లేక మీకు అలా కనిపిస్తుంది కానీ నిజంగా కలర్ బాగుంది రుచి కూడా చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చేసుకోండి మూత పెడుతూ ఉండాలి నేనైతే సిమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ మొత్తం చేస్తాను హైలో పెట్టను నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలాని వేసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఈ మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుతూనే ఉండాలి నూనె బాగా పైకి తేలిపోద్ది అప్పుడు మనకి రెడీ అయినట్టు సగం వరకు మూత పెట్టుకొని తీసుకోవాలి మళ్ళీ కలుపుతూ ఉండాలి చూసారు కదా ఈ విధంగా నూనె అనేది పైకి మొత్తం తేలిపోవాలి అప్పుడు బాగా ఫ్రై అయినట్టు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టాలి టమాటా మగ్గేంత వరకు చూసారా ఈ విధంగా మూత పెడుతూ ఉండాలి మళ్ళీ తీసుకోవాలి టమాటా బాగా మగ్గిపోతే మళ్ళీ నూనె అనేది పైకి తేలుతుంది కదా ఆ టైంలో కారం వేసుకోవాలి కారం మటన్ మసాలా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపేసుకొని సిమ్లోనే పెట్టి మూత పెట్టుకోవాలి ఇంకా చూసారా ఈ విధంగా రెడీ అయింది మటన్ మసాలా కూడా వేసాం కదా బాగా కలుపుకోవాలి కలపడం మూత పెట్టడం చాలా ప్రాసెస్ ఉంటుందండి ఎందుకంటే గిన్నెలో కదా మేము ఏదైనా గిన్నెలోనే వండుతాము కుక్కర్లో పెట్టాము ఇలా వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కుక్కర్లో పెడితే అంత రుచి ఏమి ఉండదు ఇక వీలు పడని వాళ్ళు కుక్కర్లో కూడా వండుకుంటారు మొత్తం ఫ్రై అయినాక వాటర్ పోసుకోవాలి ఒక చెంబుడు వాటర్ అయితే పోసుకోవాలి మళ్ళీ బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి చూసారు కదా నాకు ఫోన్ పట్టుకొని కర్రీ కలుపుతూ ఉంటే కొంచెం షేక్ అయిపోతుంది అందుకని అలా ఒక్కోసారి సైడ్కి కనిపిస్తుంది ఈ విధంగా మూత పెట్టుకున్న తర్వాత రోల్ అనేది వెయిట్ పెట్టుకోవాలి ఇంకా అరగంట వరకు తిరిగి చూసే పని లేదు మీడియంలో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి అసలు వండుతుంటేనే స్మెల్ అనేది మనకి బాగా వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ట్రై చేసుకోండి నాకు వచ్చినట్టు నేను చేసి చూపిస్తున్నానండి అంత పర్ఫెక్ట్ అని కూడా నేను చెప్పట్లేదు చూసారు కదా ఈ విధంగా మూత పెడుతూ మళ్ళీ కలుపుతూ ఉండాలి ఒకసారి చూసుకున్నా నేను మళ్ళీ ఇగో మనకి రెడీ అయింది ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి చపాతీతో కానీ వేడివేడి అన్నంతో కానీ తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి చూసిన వాళ్ళకి లైక్ చేసిన వాళ్ళకి